హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. చాలా రోజుల తర్వాత ఇది నా ఫస్ట్ వీడియో అండి. సో ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక లాస్ట్ ఒక 1 మంత్గా అంటే నేను లాస్ట్ 1 మంత్గా వీడియోస్ చేయలేదు. లాస్ట్ 1 మంత్లో మనకి తెలిసిందే మార్కెట్స్ అనేది స్లోగా కిందకి రావడం అనేది చూసాము. మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా కరెక్షన్ మోడ్లో ఉన్నాయి. మరి ముఖ్యంగా లాస్ట్ 10 డేస్గా ఈ జియోపొలిటికల్గా అటు రష్యా యుక్రెయిన్ మధ్య వార్ ఏదైతే ఉందో అది మరింత సెంటిమెంట్ నెగిటివ్ చేసి స్టాక్స్ పరంగా బాగా మనకి కిందకి రావడం చూస్తున్నాము. సో ఇక్కడ నుంచి మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా స్టాక్ స్పెసిఫిక్ మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశాల గురించి మాట్లాడుకుందాం. దీనికి ముందు లాస్ట్ 1.5 ఇయర్లో ఒక బ్రహ్మాండమైన బుల్ మార్కెట్ అనేది మనం చూసాము. సో లాస్ట్ ఒక 3 నెలలుగా మనకి మార్కెట్స్ స్లోగా మనకి కిందకి రావడం అనేది చూస్తున్నాము. మరి ముఖ్యంగా నిఫ్టీ పక్కన పెడితే స్టాక్స్ బాగా పడ్డం చూసామండి. లాస్ట్ కొన్ని రోజులుగా రీసెంట్గా ఐపీఓకి వచ్చిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ బాగా మంచి బ్రాండెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ పేటిఎం కానివ్వండి, నైకా కానివ్వండి, ఇవన్నీ కూడా రీసెంట్ ఐపీఓస్ వచ్చాయి. దాని తర్వాత నైకా లాంటి స్టాక్స్ అయిపోయిన తర్వాత బాగా పెరిగింది. తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 10-15 డేస్గా భారీ సెల్లింగ్ అనేది చూస్తున్నాము. ఇదనే కాదు, చాలా కంపెనీస్ లో మనకి భారీ సెల్లింగ్ అనేది చూసాము. బుల్ మార్కెట్కి బేర్ మార్కెట్కి ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. సో బుల్ మార్కెట్లో ఏంటంటే ఒక డబ్బు వస్తుంది మార్కెట్లోకి. సో దాని కారణంగా ప్రైస్ యాక్షన్ అంటే స్టాక్స్ బాగా పెరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమైందంటే లాస్ట్ 1.5 ఇయర్గా అటు రీటైల్ పార్టిసిపేషన్ చాలా ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉంది. దీంతోపాటు ఎఫ్ఐఎస్ నుంచి మనకి సపోర్ట్ ఉంది. డొమెస్టిక్ ఫండ్స్ కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసాయి. అయితే లాస్ట్ ఒక 3-4 నెలలుగా మనకి మొత్తం మారిపోయింది. అటు ఎఫ్ఐఎస్ నుంచి మనకి డబ్బు రావడం అనేది స్టాక్ మార్కెట్లో తగ్గింది. అదే అట్ ద సేమ్ టైం రీటైల్ పార్టిసిపేషన్ కూడా బాగా తగ్గింది. సో దీనికి తోడు మనకి ఇప్పుడు ఏవైతే నెగిటివ్ న్యూస్ ఉన్నాయో, అంటే నెగిటివ్ అంటే హై ఇన్ఫ్లేషన్ అండి. ఫస్ట్ మనం చూడాల్సింది ఇన్ఫ్లేషన్ అనేది చాలా హై ఉంది. అంటే ఈ రోజుకి ఇన్ఫ్లేషన్ పెరగలేదు. లాస్ట్ ఒక 1 ఇయర్గా స్లోగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మరి ముఖ్యంగా లాస్ట్ 1 మంత్లో రికార్డు స్థాయిలో ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది. అంటే ఇండియాలో కాదు, గ్లోబల్గా అనమాట. 40 ఇయర్స్లో మనకి ఇది హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ యూఎస్లో ఉంది. సో ఇన్ఫ్లేషన్ పెరగడానికి ప్రధానంగా కారణం ఏంటంటే గ్లోబల్గా, అంటే ఈ వారికి ముందు, రష్యా యుక్రెయిన్ వారికి ముందు కూడా మనం చూసాం కమాడిటీ ప్రైసెస్ అనేది ఎప్పుడు లేని విధంగా అన్ని కమాడిటీస్ బాగా పెరిగిపోయాయి. అంటే బేస్ మెటల్స్, తర్వాత మీకు స్టీల్ కానీ గమనిస్తే మన ఇండియాలో ఈరోజు స్టీల్ దొరకని పరిస్థితి ఉంది. రికార్డు స్థాయిలో స్టీల్ పెరిగింది. సో అల్యూమినియం ప్రైసెస్ ఈరోజు కూడా రికార్డు స్థాయిలో లైఫ్ టైం హైలో ఉన్నాయి అల్యూమినియం ప్రైసెస్. అటు ఇండియన్ బాస్కెట్ గ్లోబల్గా కూడా. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఈ విధంగా ఇన్ఫ్లేషన్ పెరిగితే అది కామన్ మ్యాన్కి నెగిటివే, అట్ ద సేమ్ టైం కంపెనీస్కి కూడా నెగిటివే అండి. ఎందుకంటే మనం ఏ కంపెనీ అయినా, ఏ ఇండస్ట్రీ అయినా కూడా వాళ్ళకి ఏదో ఒక తయారు చేయాలన్నా కూడా వాళ్ళకి ఆ ఇన్పుట్ కాస్ట్ అనేది బాగా పెరుగుతుంది. తద్వారా బాటమ్ లైన్ అనేది బాగా తగ్గుతుంది. అంటే ప్రాఫిట్స్ అనేది బాగా తగ్గుతాయి. అందుకని హై ఇన్ఫ్లేషన్ అనేది ఎకానమీకి మంచిది కాదు, కామన్ మ్యాన్కి మంచిది కాదు, అట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్స్ కూడా మంచిది కాదు. ఇప్పుడు మనం హై ఇన్ఫ్లేషన్ లో ఉన్నాం అనమాట. కాబట్టి ఇది సెంటిమెంట్ పరంగా స్టాక్ మార్కెట్స్కి మంచిది కాదు. అయితే లాస్ట్ కొన్ని రోజులుగా మనకి నిఫ్టీ పక్కన పెడదాం, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలు పక్కన పెడదాం. స్టాక్స్ అబ్నార్మల్గా, అంటే ఏ బిజినెస్ లేని కంపెనీ స్టాక్స్ కూడా భారీగా పెరిగాయి. ఇవన్నీ పెరగడానికి నేను పదే చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నాను. ఇదంతా కూడా ఏంటంటే ఒక గేమ్ అనమాట. డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఒక న్యూస్ అనేది క్రియేట్ చేస్తారు. సో దట్ స్టాక్స్ పెరుగుతాయి. సో తద్వారా ఏంటంటే ఎవరైతే ఆపరేటర్స్ ఉంటారో కొంత మేనేజ్మెంట్ పరంగా ఉంటారో వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. సో వాళ్ళు ఎగ్జిట్ కూడా కరెక్ట్గా తీసుకుంటారు. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోకపోవచ్చు. అయితే ఈ మధ్యలో ఈ క్రమంలో ఏమవుతుందంటే రీటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోతారండి. మనం చూసాం రీసెంట్గా ఐపీఓస్ అన్నీ కూడా చాలా హై ప్రైస్ ఐపీఓస్ అనమాట. అన్నీ కూడా వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్, అవన్నీ కూడా ఈరోజు పడుతున్నాయి అనమాట. సో దీంట్లో ఎవరు నష్టపోయారు ఫైనల్గా అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోతారు. సో అందుకనే ఏంటంటే నేను పదే చెప్తుంటాను, ఎప్పుడు కూడా వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ అయిన స్టాక్స్ జోలికి వెళ్ళవద్దు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఏవైతే హైప్ ఉంటుందో, హైప్ క్రియేట్ చేసి ఇంకా దీనికి ఈ కంపెనీకి భవిష్యత్ అంతా ఈ కంపెనీనే, ఇంకా ఈ కంపెనీకి మించింది లేదు, లేకపోతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్, లేకపోతే ఇటువంటి స్టోరీస్ మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇటువంటి స్టోరీస్ బిల్డ్ చేసి స్టాక్స్ని పెంచుతూ ఉంటారు. లేకపోతే మనం చూస్తాము ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఇంకా బ్రహ్మాండం దీనికి అనేది మనం అటు సోషల్ మీడియాలో కానివ్వండి,
అటు అటు మనకి న్యూస్ ఛానల్స్లో కానివ్వండి మనం చూస్తుంటాం. ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు పరిస్థితి చూస్తే భారీగా పడుతున్నాయి. కొనేవాళ్ళు లేక భారీగా పడుతుంది. అప్పుడు పెరిగింది కారణం ఏంటంటే నాట్ బికాస్ ఆఫ్ ఫండమెంటల్స్ అండి, ఓన్లీ హైప్ అనమాట. ఇదంతా కూడా స్టాక్ మార్కెట్లో ఒక గేమ్ అనమాట. సో ఏదేమైనప్పుడు కూడా ఇది కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు, పాత వాళ్ళందరికీ తెలుసు అండి. అందుకే నేను పదే పదే హెచ్చరిస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా ఫండమెంటల్గా మంచి స్టాక్లో మీరు ఒకలా హై ప్రైస్లో కొన్నా కూడా అది ఇప్పుడు కిందకు వచ్చినా మళ్ళీ అది రేపొద్దున పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏవైతే హైప్ క్రియేట్ చేసిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో, న్యూస్ క్రియేట్ చేసి లేదా ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి పెరిగిన స్టాక్స్ ఉంటాయో అవి మళ్ళీ కొనేవాళ్ళు ఉండరు. 10 రూపాయల స్టాక్ 200కి వెళ్తుంది, 200 నుంచి మళ్ళీ 5 రూపాయలకి వస్తుందండి. మధ్యలో పెరుగుతుంటే పడుతుంటాయి, బట్ ఓవరాల్ ట్రెండ్ వీక్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రైట్కామ్ గ్రూప్ చూద్దాము, అది 10 రూపాయల నుంచి 200కి వెళ్ళింది. ఈరోజు మళ్ళీ రోజు సీలింగ్, డౌన్ సైడ్ సీలింగ్గా చూస్తున్నాము. సో మనకి న్యూస్ కూడా మనకి సెబీ వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది. సో ఇవి చాలా మెజారిటీ కంపెనీస్ అన్నీ కూడా ఎట్లా పెరుగుతాయండి. సో ప్రైస్ యాక్షన్ అనమాట, సింపుల్. డబ్బులు వచ్చాయి, స్టాక్స్ పెరిగాయి, ఇప్పుడు డబ్బులు రావడం తగ్గిపోయింది. రీటైల్ పార్టిసిపేషన్ కూడా ఇక్కడ బాగా తగ్గింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? సో ఆల్రెడీ మీరు ఒక మంచి ఫండమెంటల్గా మంచి స్టాక్లో ఉన్నా కూడా అవి కూడా పడతాయి. అవి కూడా ఖచ్చితంగా మార్కెట్స్ పడితే అన్నీ పడతాయి. కాకపోతే ఏంటంటే ఫండమెంటల్గా బాగున్న కంపెనీస్ మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం మార్కెట్స్ పతనం ఆగి అట్ ద సేమ్ టైం మనకి ఈ క్రూడ్ ఆయిల్ కొంచెం తగ్గడం స్టార్ట్ అయితే మళ్ళీ ఫండమెంటల్గా బాగున్న స్టాక్స్ మళ్ళీ పెరగడం అనేది ఉంటుంది. బట్ టైం అనేది ఇమీడియట్గా పెరగకపోవచ్చు. ఒక రెండేళ్ళు ఉద్దేశం ఉంటే మీరు మంచి ఫండమెంటల్గా మంచి స్టాక్లో ఉంటే మీరు హోల్డ్ చేసుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఏదైతే హైప్ క్రియేట్ చేసిన స్టాక్స్ ఉంటాయో, అంటే హైప్తో పెరిగిన స్టాక్స్ ఉంటాయో వాటిలో లాస్ ఉన్నా మీరు లాభం ఉన్నా ఎగ్జిట్ కాండి, ఇమీడియట్గా ఎగ్జిట్ కాండి. మీరు చూసుకోండి అది నిజంగా వాళ్ళకి బిజినెస్ ఉందా లేదా చూసుకోండి. అట్ ద సేమ్ టైం వాల్యుయేషన్స్ చూసుకోండి. వాల్యుయేషన్స్ అంటే 10 రూపాయల వస్తువు మనం 1000 రూపాయల్లో ఉందనుకోండి, మనం కొనం కదా, మనం పదే చెప్తుంటాను. ఏదైతే హై పిఈ ఉందో అటువంటి స్టాక్స్ జోలికి వెళ్ళాకండి. అటువంటి స్టాక్స్లో ఆల్రెడీ మీరు ప్రాఫిట్ ఇప్పుడు ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ రేపు చూద్దామంటే కాదు, ఇంకా స్టాక్స్ ఇక్కడ నుంచి స్లోగా ఏంటంటే లేక్ ఆఫ్ మనకి బయింగ్ అనుకోవచ్చు, డబ్బు భారీగా ఇక్కడి నుంచి భారీగా రాకపోవచ్చు. మనం చూస్తున్నాం ఆల్రెడీ ఎఫ్ఐఎస్ నుంచి విపరీతమైన సెల్లింగ్ చూస్తున్నాం. అటు మ్యూచువల్ ఫండ్ సపోర్ట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ కూడా ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? వాళ్ళ దగ్గర ఒక స్టేజ్కి వచ్చినాక డబ్బులు అనేది ఆగిపోతాయి. మరోవైపు రీటైల్ ఇన్వెస్టర్స్ పరంగా గమనిస్తే ఆల్రెడీ రీటైల్ ఇన్వెస్టర్స్ ఆల్రెడీ మనకి తెలిసిందే, లాస్ట్ కొన్నేళ్ళుగా రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ బాగా తగ్గిపోయిందనమాట. ఒకసారి అగ్రెసివ్గా ఉన్న రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర అగ్రెసివ్గా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రీ కోవిడ్ ముందు ఏ విధంగా ఉంటుందో అట్లా ఆ విధంగా వచ్చేసింది రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్. అంటే ఎక్కడి నుంచి రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ ఉండదు. వాళ్ళు ఉంటేనే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో హవా ఉంటుందండి. వాళ్ళు లేకపోతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో హవా ఉండదు. ఎందుకంటే ఏదైనా న్యూస్ బేస్డో లేకపోతే ఇంకోటి పెరగాలంటే పెద్ద మ్యూచువల్ ఫండ్ బై చేయవు, లేకపోతే ఎఫ్ఐఎస్ బై చేయరు. ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ డబ్బు కొంచెం అందరు డబ్బులు యాడ్ చేసి ఆ స్టాక్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఆ విధంగా అటువంటి సిచ్యువేషన్ మనకి లేదు. కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. మీరు ఎక్కడ యూట్యూబ్లు చూసుకొని కొన్ని స్టాక్స్ ఈరోజు వాటి పరిస్థితి ఏంటి, అదేవిధంగా హైప్ క్రియేట్ చేసిన స్టాక్స్ పరిస్థితి ఏంటి మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. కాబట్టి నేను ఈరోజు కాదండి, గత కొన్ని నెలలుగా హెచ్చరిస్తున్నాను అందరికి కూడా, మీరు స్టాక్ని కొనే ముందు ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా దానికి వర్తుందా ఆలోచించుకోండి. 2-3 నెలల్లో ఒక్కసారి ఆ స్టాక్ 3 4 పెరిగితే నిజంగా అది నిజంగా బిజినెస్ పరంగా అది పెరగకుండా స్టాక్ పెరిగితే మనం ఆలోచించాల్సిన విషయం అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా రోజు డౌన్ సైడ్ ఫ్రీజ్ అవుతున్నాయి. సో బేర్ మార్కెట్ అండి, మనకి 2017 టైంలో బుల్ మార్కెట్ ఒక 2 ఏళ్ళు బేర్ మార్కెట్ అంటే నిఫ్టీ పడలేదు, కానీ స్టాక్స్ భారీగా పడ్డాయి. ఇప్పుడు కూడా నిఫ్టీ ఇక్కడ నుంచి నేను అనుకోవడము భారీగా క్రాష్ అయిపోతుంది అయితే అనుకోనండి. ఇప్పుడు రీసెంట్ హైస్ నుంచి ఒక 10% నిఫ్టీ పడింది, మా అయితే ఒక 10% నిఫ్టీ పడవచ్చు, అంతకుమించి భారీగా పడకపోవచ్చు. స్టిల్ ఇంకా చెప్పాలంటే మన ఇండియా అనేది ఫ్యూచర్లో బాగుండే మా గ్రోత్ పరంగా మనం ఇండియాకి గ్రోత్ పరంగా బాగుండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇన్ఫ్లేషన్ అనేది తగ్గితే మాత్రం చాలా పాజిటివ్ ఇండియాకి అవుతుంది. సో నిఫ్టీ పరంగా నేను ఒక 10% కన్నా ఎక్కువ పడకపోవచ్చు. కాకపోతే స్టాక్స్ మాత్రం మీకు 200 రూపాయల స్టాకు 10 రూపాయలు దొరుకుతుందండి. అంటే ఫండమెంటల్గా ఏమాత్రం లేని స్టాక్స్ అట్లా ఆ విధంగా కిందకి వెళ్ళిపోతాయి. కాబట్టి అటువంటి వాటి జోలికి వెళ్ళాకండి. ఇప్పుడైనా సరే మీరు ఒకటే దాన్ని నమ్ముకోండి. ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీసు, హైప్ లేని కంపెనీసు, ఇటువంటి వాటిలో మీరు ఎప్పటికైనా ఇన్వెస్ట్ చేస్తే అది మంచి రిటర్న్స్ అనేది వస్తాయి. స్టాక్ మార్కెట్స్ అనేది ఏంటంటే సైకలాజికల్ గేమ్ అండి. సో ఈ గేమ్లో మనం గెలవాలి అంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి, మార్కెట్స్ని అర్థం చేసుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే చాలా
జాగ్రత్త పడి పరిస్థితుల తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే మనం దీంట్లో సక్సెస్ అనేది సాధిస్తాం. లేకపోతే మనం ఇప్పుడే అర్థమై ఉంటుంది ఆల్రెడీ మీకు. ఏదైతే మన రూల్స్ని మనం పాటించకపోతే నష్టపోవడం అనేది స్టాక్ మార్కెట్లో జరుగుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ నుంచి మార్కెట్స్ అనేది కొంత వీక్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. మనం చాలా ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య ఈ యుద్ధవాతం తొందరగా పోవాలని కోరుకోవాలి. ఎందుకంటే అది పోతే మనకి అటు క్రూడ్ ఆయిల్ తగ్గుతుంది, సో ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, అది ఇండియాకి పాజిటివ్ అవుతుంది. సో ఎంత తొందరగా మనకి ఇన్ఫ్లేషన్ తగ్గుతుందో అంత తొందరగా స్టాక్ మార్కెట్స్ బౌన్స్ అవుతాయి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. ఇక రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. ఇక్కడ నుంచి నేను అటు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి.